హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ మీకు గడియారం పెట్టాను ఏంటనుకుంటున్నారా? ఈరోజు నేనైతే పావు తక్కువ 6 గంటలకే లేచాను. అయితే అప్పటికే కూడా చాలా చీకటిగా ఉంది. అసలు తెల్లవారన్నది వెలుగన్నదే లేదండి. నేను ఫస్ట్ లేవగానే ఎర్లీ మార్నింగ్ వాకింగ్‌కి వెళ్తాను కదా! ఈరోజైతే వాకింగ్‌కి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే ఒక కస్టమర్‌కి హెయిర్ కలర్ వేయాలన్నారు హెన్నా. అది నిన్న నైటే చెప్పారు నాకు. కాబట్టి నిన్న నైటే నేను హెన్నా అనేది కలిపి రెడీగా పెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి 6 కల్లా వేయాలని చెప్పారు. అందుకని ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి హెయిర్‌కి కలర్ వేసి ఆ తర్వాత వాకింగ్‌కి అయితే నేను వెళ్ళాను. ఈరోజు వాకింగ్ కూడా లేట్ అయిపోయింది. అయితే వాళ్ళకి కస్టమర్ అడిగినప్పుడు వాళ్ళకి ఏ టైంకి కావాలనుకుంటే మనం ఆ టైంకే వెయ్యాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ 6 కల్లా కావాలన్నారని 6 కల్లా నేను వాళ్ళకి కలర్ అయితే వేసి వచ్చేసాను. ఆ తర్వాత ఆ తర్వాత నేనైతే వాకింగ్కి వెళ్ళి అయితే వచ్చానండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే రోజుకొక కథ అన్నది ఏదన్నా చెప్తా అని చెప్పాను కదా! ఈరోజు వచ్చి మీకు అది ఏంటని దాని అర్థం నేను లాస్ట్‌లో చెప్తాను దాని మీనింగు. అయితే అనగనగా ఒక ఊర్లోని ఒక అమాయకురాలు పిచ్చుక ఉంటుందండి. అయితే ఆ పిచ్చుక కొన్ని కాకులతో ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఉంటుంది. అయితే పిచ్చుకకేమో చాలా అమాయకురాలు, దానికి ఏమీ తెలీదు. ఈ కాకులు మాత్రం చాలా తెలివైనవన్నమాట. అయితే కాకులన్నీ కలిపి ఎగురుతూ వెళ్ళి పొలాల్లోకెళ్ళి పంట అవన్నీ తింటూ ఉంటాయన్నమాట. ఆ కాకులతో పాటు ఈ పిచ్చుక కూడా వెళ్ళిపోయి అసలు ఆ పిచ్చుక అన్నది ఏమీ తినదు. కానీ ఆ కాకులే మొత్తం పొలాలను మొత్తం అన్నీ నాశనం చేస్తూ ఉంటాయి. అంటే అవి రోజు చేస్తూ ఉంటాయి. కానీ ఆ పిచ్చుకకి తెలీదు కదా! అయితే ఆ కాకులు కూడా వెళ్ళి అక్కడ ఉంటదన్నమాట. ఉంటే ఆ కాకులన్నీ కలిపి ఆ పొలాన్ని మొత్తం పంటని నాశనం చేస్తే ఆ పంట యజమానులు వచ్చి చూసి మొత్తం కాకులను కొడతారు. కాకులను కొట్టడానికి వచ్చేసరికి కాకులన్నీ ఎగిరిపోయి వెళ్ళిపోతాయి అన్నమాట. వాటికి తెలుసు ఇలా వాళ్ళు రోజు పాడు చేస్తాయి. అలాగే రోజు వచ్చి వాళ్ళు కొడుతూ ఉంటారు. ఈ కాకులైతే వెళ్ళిపోతాయి. అయితే పాపం ఆ పిచ్చుక, అమాయకురాలైన పిచ్చుక దొరికిపోతుందండి. అక్కడ ఉండిపోవడం వల్ల వాళ్ళకి ఆ పంట యజమానులకైతే దొరికిపోతుంది. ఆ దొరికిపోవడం వల్ల ఆ పిచ్చుకను పట్టుకొని వాళ్ళు కొట్టేస్తారన్నమాట. అయితే ఇందులో ఏంటంటే నేను చెప్పబోయేది పిచ్చుకని పట్టుకొని కొట్టేస్తారు. ఇంకా పిచ్చుక నేను ఏ తప్పు చేయలేదని చెప్తూ ఉంటుంది. వాళ్ళని బ్రతిమాలుతూ ఉంటుంది. అయినా సరే వాళ్ళు అస్సలు వినిపించుకోరు. ఎందుకంటే కాకులతో ఉంది కాబట్టి అది కూడా తినేసి అది కూడా పాడు చేసిందని చెప్పి ఆ పిచ్చుకని కూడా కొట్టేస్తారు. అవి తెలివిగా కాకులైతే వెళ్ళిపోయినాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనం ఎవరితో అయితే స్నేహం చేస్తామో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఈ రోజులను బట్టి ఇతరుల క్యారెక్టర్ని బట్టే వాళ్ళు మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నారు. మనం ఎంత నమస్కారం గ్లాస్ పడిపోద్దు నమస్కారం పెడితే ఇప్పుడు నువ్వు తినే అన్నయ్య తినేసాడు, నీదే లేట్. చిన్నపిల్లల మాటలు ముద్దుగా ఉంటాయి కదండి. అందుకే ఆ క్లిప్ కోసం నేను అక్కడ రికార్డ్ అనేది చేయలేదు. అయితే నేను ఎక్కడి వరకు ఆపానో అక్కడి నుంచి మళ్ళీ నేనైతే చెప్తాను. అయితే మనం స్నేహం చేసేటప్పుడు మనం ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో, వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదో అన్నది మనం కొంచెం జాగ్రత్తగా, అంటే మనం ఎవరు కూడా వాళ్ళ క్యారెక్టర్ని ఎవరు డిసైడ్ చేయలేరు. కానీ మనం కొంచెమన్నా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ క్యారెక్టర్ అనేది తెలుస్తుంది కదా! దాన్ని బట్టి మనం చూసుకొని వాళ్ళతో స్నేహం చేయడం మంచిదండి. ఎందుకంటే మనతో ఉండే వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళని బట్టే మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారు. మనం ఎంత కరెక్ట్గా ఉన్నా సరే ఎవరు నమ్మరండి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళో అదే చూస్తారు. మనం మాట్లాడే వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళతో పాటు వాళ్ళ క్యారెక్టర్ లాగే మన క్యారెక్టర్ కూడా ఉంటుందని డిసైడ్ చేస్తారు. కాబట్టి మనం ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కొంచెం ఆచి చూసి జాగ్రత్తగా చేయాలి. అది ఫ్రెండ్షిప్ అనేది కాదండి. మనం ఈ సమాజంలో ఏది చేసినా సరే కొంచెం మనం జాగ్రత్తగా ఉంటాం మంచిది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వాళ్ళు చేసేవి తప్పులు ఎవరు చెప్పరు. కాకపోతే ఎదుటి వాళ్ళకి తప్పులు ఎంచడంలో ఫస్ట్ ఉంటుంది మనకి ఈ సమాజంలో. ఎందుకంటే వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళు కరెక్టే, కానీ ఎదుటి వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నా తప్పని నిందించే సమాజంలో మనం ఉంటున్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. నా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి అండి. అయితే తనకి ఏదో చిన్న పార్టీ ఏదో ఫంక్షన్ ఏదో ఉందండి, బర్త్డే ఫంక్షన్. అయితే మేకప్ చేయమంటే తనకి నేను రెడీ చేస్తున్నాను.
అమ్మాయి అయితే చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం కలర్ తక్కువ. నేనైతే తనకి మేకప్ చేస్తున్నాను. సర్లే నేను అలాగే వీడియో కూడా కావాలి నాకు అని చెప్పి నేను మేకప్ చేస్తున్నాను అనమాట. ఇంకా హెడ్ బాత్ చేయలేదు, ఆయిల్ పెట్టిన హెయిర్కి బాగా ఆయిల్ పెట్టింది. ఇంకా హెడ్ బాత్ చేస్తే ఫేస్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం రెడీ అయితే ఎంత రెడీ అయినా సరే ఆయిల్ పెట్టడం వల్ల కొంచెం లుక్ ఉండదండి. అదే హెడ్ బాత్ చేసామనుకో కొంచెం ఫేస్ కూడా లుక్ ఉంటుంది. ఆయిల్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ మేకప్ అంటే హెవీగా వేస్తాం కాబట్టి కవర్ అయిపోతుంది. మామూలుగా అయినా సరే మనం రెడీ అవ్వాలంటే ఎప్పుడు ఆయిల్ పెట్టి ఉంటే మనకు లుక్ కూడా ఉండదు. హెడ్ బాత్ చేస్తేనే లుక్ ఉంటుంది. మేకప్స్ కూడా ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఈ ఫౌండేషన్స్ ఇవన్నీ అంత కెమికల్ అండి, అంత మంచిది కాదు. వేయడం వల్ల పింపుల్స్ అవన్నీ వస్తాయి. ఎప్పుడైనా సరదాగా పార్టీస్కి అలా అయితే లైట్ మేకప్ ఓకే, కానీ రెగ్యులర్గా డైలీగా మేకప్స్ అలా వాడకూడదు. ఎందుకంటే మనకి పింపుల్స్ అలా వస్తాయి, స్కిన్ కూడా చాలా పాడైపోతుంది. మనకి స్కిన్లో ఉన్న లేయర్స్ మొత్తం లేయర్స్ మనకి 7 లేయర్స్లో అలా స్కిన్ అన్నది పాడైపోతుంది. కాబట్టి ఎక్కువగా మేకప్ కెమికల్స్ అన్నీ యూజ్ చేయకూడదు. మన క్రీమ్స్ కూడా ఏం వాడినా సరే ఎక్కువ కెమికల్ అన్నది వాడకూడదండి. కొన్ని క్రీమ్స్ ఉంటాయి, నైట్ క్రీమ్స్ అనేవి రిజల్ట్ ఫాస్ట్ వచ్చేస్తాయి. అవి ఏంటంటే రిజల్ట్ ఫాస్ట్ వస్తుంది అనేది చూస్తారు, కానీ అందులో ఎంత కెమికల్ అన్నది చూడరు. అలాగే మనకు చాలామంది బ్లీచ్కి అలవాటు పడిపోతున్నారు, స్కిన్ వైట్ వచ్చేస్తుందని. బ్లీచ్ అన్నది వాడకూడదండి. బ్లీచ్ వాడడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ బ్లీచ్ అన్నది బ్యాన్ కూడా చేశారు, బయట దొరకడం కూడా లేదు, ఆపేశారు. బ్లీచ్ అన్నది బయట షాప్స్లో కూడా అమ్మట్లేదు. కాకపోతే చాలామంది ఎక్కువగా ఏమనుకుంటారంటే ఈ ఫేషియల్స్ అప్పుడు బ్లీచ్ పెట్టమంటారు. ఎందుకంటే కలర్ అన్నది చాలా ఫాస్ట్గా వస్తారు కాబట్టి బ్లీచ్ పెట్టమంటారు. కానీ దానివల్ల వచ్చే ఎంత ఫాస్ట్ రిజల్ట్ ఉంటుందో అంత ఫాస్ట్గా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. మన స్కిన్లో మనకు తెలియకుండానే చిన్న చిన్న హోల్స్లా పడిపోతాయి. కాబట్టి బ్లీచ్ అన్నది వాడకూడదండి. మీకు అంతగా ట్యాన్ ఉంటే ట్యాన్ రిమూవ్ ప్యాక్స్ వాడుకోవచ్చు. ట్యాన్ ప్యాక్ వేసుకోవడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఎప్పుడు మనకి స్లోగా పనిచేసేది రిజల్ట్ ఉంటుంది, కానీ దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎప్పుడైతే మనకి స్పీడ్గా వర్క్ అయిందో మనకి రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చిందో దాంట్లో కెమికల్ ఉన్నట్టే. ఎంత కెమికల్ ఉంటే అంత మనకి ఫాస్ట్గా రిజల్ట్ అన్నది ఉంటుందండి. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏవైనా క్రీమ్స్ వాడినా ఏమన్నా మీరు తొందరగా కలర్ వచ్చేయాలని తొందరగా కలర్ వచ్చేయాలని మీరు అనుకుంటే మాత్రం అందులో ఫుల్గా కెమికల్ ఉన్నట్టే. స్లోగా వచ్చింది మాత్రం అది కెమికల్ తక్కువగా ఉన్నట్టే. ఇంకొకటి కలర్ అన్నది మన పుట్టుకతో వచ్చింది కలర్ అండి. ఈ మధ్యలోంచి మన క్రీమ్స్ వల్ల వాటి వల్ల కలర్ అయితే ఫుల్గా అయితే రాము. ఒక్కటి ఫేర్ అవుతాం, ఏంటంటే ట్యాన్ రిమూవ్ అయ్యి కొంచెం కలర్ కాంప్లికేషన్ అన్నది మారుతుంది. కానీ మన పుట్టుకతో లేని కలరు మధ్యలోంచి వచ్చేయాలంటే రాదండి. చాలామంది అలాగే అనుకుంటారు, ఏంటంటే ఆ క్రీమ్స్ వాడడం వల్ల కలర్ వచ్చేస్తాము, ఈ క్రీమ్స్ వాడడం వల్ల కలర్ వచ్చేస్తాం అనుకుంటారు. కానీ ఎవరు ఒరిజినల్ కలర్స్ అయితే రారు. మన పుట్టుకతో మన స్కిన్ టోన్ ఏదైతే ఉందో అదే స్కిన్ టోన్తో ఉంటారు. కాకపోతే మన ఇంట్లో హెల్తీగా ప్యాక్స్ శనగపిండి అని, నిమ్మకాయ ఇలా ప్యాక్స్, టమాటా జ్యూస్ అని చెప్పి, ఆలు జ్యూస్ అని చెప్పి అలా ప్యాక్స్ వేసుకోవాలి. శనగపిండి, బియ్యపిండి, పాలమీగడ ఇలాంటి యూస్ చేయడం వల్ల స్కిన్ అన్నది షైనీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం కలర్ అన్నది ట్యాన్ అంతా రిమూవ్ అవ్వడం వల్ల మనకు ఫేర్ అన్నది కనిపిస్తుంది. అంతేగాని ఏ క్రీమ్స్ వాడడం వల్ల మనకి వెంటనే ఇప్పుడు పుట్టుకతో లేని కలర్, ఒరిజినల్ కలర్ ఫుల్ కలర్ వచ్చేయాలంటే ఎవరు రారు. ఒరిజినల్ కలర్ మనది ఏదైతే ఉందో అదే దాన్ని మనం కొంచెం మెరుగుపరుచుకుంటూ ఉండాలి, ప్యాక్స్ వేసుకుంటూ అలా మెరుగుపరుచుకుంటూ ఉండాలి. చాలామందికి ఏంటంటే క్రీమ్స్ వల్ల వాటి వల్ల కలర్ వచ్చేస్తాం అనుకుంటారు, కానీ రాము. ఒకటండి, క్రీమ్స్ వల్ల కూడా అలా కలర్ వచ్చిన క్రీమ్స్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇది ఈ అమ్మాయికి అయితే నేను మేకప్ వేసాను, నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. మేకప్ వీడియోస్తో ముందు ఈవెంట్స్ అయితే ఉన్నాయి నాకు, అవి కూడా నేను వీడియోస్లో మీకు పెడతా ఉంటాను. మేకప్ లేని వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ మీరు ముందు. ఇది మేకప్ వేసిన తర్వాత అంత హెవీ కాదు, అంటే లైట్ మేకప్పే వేసాను. తనకి హెవీ మేకప్ కాదు. తనకైతే నేను క్రిస్టియన్ అనమాట, స్టిక్కర్ పెట్టుకోదు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.